హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసుకోపోయేది గోధుమ రవ్వ సన్నపు రవ్వది ఉప్మా చేసుకుంటున్నామండి పొడి పొడిగా. ఇది ఫస్ట్గా చూసే ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు కూడా ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్గా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోనే మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ కూడా వేసుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మేము 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ వాటర్ పోస్తాము. ఇందులో కాస్త పెసరపప్పు వేసుకోండి, తగినంత సాల్ట్. ఆ వాటర్ ఇలాగా మసలిన తర్వాత, నేను ఉప్మా రవ్వ పోసిన వీడియో పెట్టలేదండి, ఇలా అవుతుందండి. ఫస్ట్ పోసుకున్న తర్వాత ఇంతకు ముందు చూపెట్టాను కదా, అలా అవుతుంది. తర్వాత నెక్స్ట్ టైం ఇలా అవుతుందండి. కాసేపు మూత క్లోజ్ చేయండి. మధ్య మధ్యలో క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకోండి, కలిపేయాలండి. మంచిగా కలిపేసుకోండి, ఎందుకంటే మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ కలిపితేనే పొడి పొడిగా మంచిగా వస్తుందండి మనకి. మేము 1 గ్లాస్కి 1 వాటర్ పోస్తామండి, 1 గ్లాస్ వాటర్. మరికొన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.